ముగ్గురు మెగా హీరోలు ట్రై చేశారు. కానీ విజయ్ మాత్రమే ఎందుకు గెలిచాడు? మొదట చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు 2008లో. కోట్లు ఖర్చు చేశారు, కానీ ఒక్క సీట్ కూడా రాలేదు. చివరకు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. తర్వాత కమల్ హాసన్ గారు మక్కల్లీది మయ్యం పెట్టారు 2018లో. తమిళనాడులోనే పోటీ చేశారు, కానీ ఒక్క సీట్ కూడా గెలవలేదు. పార్టీ నెమ్మదిగా మూలకు పడిపోయింది. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు 2014లో. 2 సార్లు ఎన్నికలు తీసుకువచ్చారు, ఓటమి చవిచూశారు. చివరకు టీడీపీతో కలిసి గెలిచారు, సొంతంగా కాదు. కానీ విజయ్ 2024లో పార్టీ పెట్టాడు. 2026లో మొదటి ఎన్నికల్లోనే 100+ సీట్లు గెలిచాడు. అయితే తేడా ఏంటి? విజయ్ ఒక రాష్ట్రంపై మాత్రమే ఫోకస్ చేశాడు. ఎన్నికలకు 2 సంవత్సరాల ముందే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టాడు. యువతను, మహిళలను నేరుగా టార్గెట్ చేశాడు. సినిమా ఇమేజ్ కాదు, అసలైన నాయకుడిలా కనిపించాడు. మిగతా పార్టీలతో కలవకుండా సొంత బలంతో నిలబడ్డాడు. హీరో అందరూ ఒక్కటే, కానీ స్ట్రాటజీ మాత్రమే తేడా చేస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? కామెంట్లో చెప్పండి.